అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పత్రికా సోదరులందరూ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మిస్టర్ సినిమా దాదాపు 9 నెలలుగా షూట్ చేస్తున్నాం. వేరియస్ లొకేల్స్ మీరు చూశారు కదా ఇప్పుడు. చాలా పెద్ద అంటే ట్రావెల్ ఫిల్మ్ ఇది. లవ్ స్టోరీ, బేసిక్గా లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అలా అని అన్ని సెక్షన్స్ ఇది మిస్ అవ్వకుండా, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, యాక్షన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇలా ఏది మిస్ కాకుండా ఒక యూనివర్సల్ ఫిల్మ్గా ఈ సినిమాని తీర్చిదిద్దడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. సినిమా అవుట్పుట్ పట్ల నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు, అలాగే లావణ్య త్రిపాఠి అండ్ హెబా పటేల్ చాలా బాగా చేశారు. వరుణ్ తేజ్ అంటే ఓన్లీ ఇంతవరకు తనని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా చూపించుకుంటూ వచ్చారు. ఇందులో ఒక యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అద్భుతంగా చేశాడు. అలాగే మొత్తం కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండబోతుంది. అలాగే మిక్కీ చాలా మంచి మ్యూజిక్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అలాగే గోపి మోహన్ చాలా మంచి కథ ఇచ్చాడు. అలాగే శ్రీధర్ సిపాన్ మంచి డైలాగ్స్ రాశాడు. కేవి గుహన్ ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ, ఎస్ ప్రకాష్ ఆ డైరెక్షన్, అందరూ చాలా కష్టపడి ఒక ఇష్టంతో ఈ సినిమాని పనిచేశారు. ముఖ్యంగా నా ప్రొడ్యూసర్స్ నల్లమల బుజ్జి అండ్ మధు గారు ఇద్దరు కూడా నన్ను పూర్తిగా నమ్మి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ సినిమాని అనుకునే విధంగా తీయడానికి నాకు సహకరించారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుజ్జి, కిరణ్, సుభాష్, శేషు, హేమంత్ అందరూ కూడా ఈ సినిమాని ప్రేమతో పనిచేశారు. అలాగే ఎడిటర్ వర్మ ఈ సినిమాని చాలా బాగా ఎడిట్ చేశాడు. టీజర్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ దాన్ని ఎడిట్ చేశాడు. సో అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పైకి రావాల్సిందిగా. అండ్ ఆల్సో I'll stop my Telugu here because the rest of the people have to speak. Mr. has been special to me in a lot of ways. Working with Srinu sir has been a dream come true. Uji sir has been a dream of a producer. The whole team, the whole cast and crew, everybody has been so nice, so wonderful. And the experience has been almost life-changing. And I'm very, very happy I got to play Meera. The rest of the things I'll speak on the audio launch. నౌ ఇట్స్ టర్న్ లావణ్య త్రిపాఠి. థ్యాంక్స్ ఈరోజు ఇక్కడే వచ్చేందుకు. ముందుగా శ్రీను వెట్ల సార్తో స్టార్ట్ చేస్తున్నాను. బిగ్ థ్యాంక్స్ టు హిమ్ బికాజ్ ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టం అండ్ చాలా దగ్గరగా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఈలాగా క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ దిస్ అండ్ గివ్ మీ దేర్ రివ్యూస్. And of course, like in every girl's checklist, all heroines' checklist, there's one name, Shrinu Vetla. So that list is done now, it's checked. And Varun Tej to work cheyadam chala santoshamga undi. He's one of the very good actors we have in the industry, who also is quite good looking. So it's a good combination. I'm sure he has a really good future. And Heba is wonderful to work with. She's a sweetheart. And she has a great future. And Bujji sir, for being such a sweet producer and taking care of us like a family, thanks to him. And Gopi Mohan sir for always giving his reviews and always telling how he liked the film. It really keeps us going. So, and all the team, all the direction team and production team, everyone, thank you so much. ఓకే ఓకే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ ప్లీజ్. సో మచ్. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఈ ఎంటైర్ జర్నీ ఆఫ్ మిస్టర్ చాలా ఈజీగా, స్మూత్గా, వండర్ఫుల్గా అయిపోయింది. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గారి దగ్గర నుంచి నా కో యాక్టర్స్ ఇద్దరు, అండ్ మా ప్రొడ్యూసర్స్ బుజ్జి గారు, మధు గారు. నా ఫస్ట్ సినిమా నుంచి నాతో ఉన్నారు, ఆయన ట్రావెల్ చేశారు. అండ్ టు ద స్టోరీ రైటర్స్ అండ్ డెఫినెట్లీ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మిస్టర్. అండ్ బేసిక్లీ సినిమా చేసే వాళ్ళందరికీ ఎవరికైనా ఒకటే మోటివ్ అండి, ఒక మంచి సినిమాని ముందుకు తీసుకురావాలి, మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి అనేది ఒకటే. సో మేము అలాగే కష్టపడ్డాం అండ్ వీ ట్రైడ్ అ బెస్ట్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ ట్రైలర్ కూడా అదే మా సినిమాకి రీచ్ అవ్వడానికి మంచి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ ద ట్రైలర్ అండ్ ఐల్ సీ యూ గైజ్ ఆన్ 14th of April. థ్యాంక్ యూ. మెగా పిన్స్ మిస్టర్ వరుణ్ తేజ్. సో ఇప్పుడు ట్రైలర్ అందరూ చూసారు కాబట్టి ప్రింట్ మీడియా అండ్ మీకు ట్రైలర్ ఎలా నచ్చిందో కూడా అందరూ మాట్లాడు పడుతున్న స్టేజ్ ఎక్కడానికి రండి. ఈ
నా క్యారెక్టర్ హెయిర్ స్టైల్ కానీ వేసుకున్న బట్టలు కానీ మొత్తం యాక్చువల్లీ నా డిజైనర్ కానీ ఎక్కువ శ్రీను గారు కూర్చున్నారు దాని మీద. సో ఎంటైర్ క్రెడిట్ ఆయనకే. అంటే నాకైతే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ లుక్ గురించి బాగుందన్నారు అందరూ. సో ద అల్టిమేట్ డిజైనర్ ఆఫ్ పిచ్చయ్య నాయుడు ఇస్ శ్రీను వైట్ల గారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అనే డెఫినేషన్ నాకు తెలియదండి. ఐ డోంట్ నో వాట్ ద మీనింగ్ ఇస్. ప్రాబ్లీ అన్ని సెక్షన్స్లో అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా అని అనుకుంటున్నాను. బట్ సో డెఫినెట్లీ ఈ సినిమాలో అన్ని రకాలుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ నైస్ మాస్ ఎలిమెంట్. అంటే మాస్ ఎలిమెంట్ అంటే కొన్ని దే సమ్ ఎంటర్టైన్మెంట్, దే ఫైట్స్, దే గుడ్ మ్యూజిక్, గుడ్ ఆడియో, గుడ్ విజువల్స్, దే సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. నాజర్ గారు, మురళీ శర్మ గారు, రాజేష్ చాలామంది చేశారు సినిమాలో. సో యా, ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ అ ప్యాక్డ్ ఫిల్మ్. డెఫినెట్గా అండి. అంటే ఇందులో అదే కొత్తది ఈ సినిమాకి. అలాంటి ఒక కంక్లూషన్ ఉంటుంది లవ్ స్టోరీలో. అది మాత్రమే కాకుంటే సాఫ్ట్గా హీరోయిన్ల మధ్య మాత్రమే కాకుండా హీరో కంటూ సెపరేట్ కథ ఉంటుంది, ఆ హీరోయిన్ల కథ ఉంటుంది. అలాగా యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీ ట్రైలర్ కూడా కనిపించింది. ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నానండి. 100% మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఈసారి డిజైన్ చేశాం. ఇదండి బక్రా కామెడీలు అది ఈ సినిమాలో ఉండవు. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా. ఓకే, చూస్తారు. నా టైమింగ్కి వెళ్ళి బాగా సింక్ అయ్యారు. చాలామందిని అంటే రీప్లేస్మెంట్స్ జరగాలి కదా, అలా చాలామందికి రీప్లేస్ చేసాం. అలాగే ఎంఎస్ గారు నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఆయన అంటే. సో అలాంటి ఒక యాక్టర్ ఈ సినిమాలో దొరికాడు, మీరు సినిమాలో చూస్తారు. అలా చాలామంది పృథ్వీ ఉన్నాడు, శకలక్ శంకర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు గారు, చాలామంది క్యారెక్టర్స్ ఇంకా కొత్త వాళ్ళని చాలామందిని సినిమాలో ఓడుకోవడం ఎంటర్టైన్మెంట్ పరంగా జరిగింది. వాళ్ళందరూ నాకు బాగా సింక్ అయ్యారు. ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ అండి. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే నాకు మీరు ఫ్రెష్నెస్ గురించి అడిగారు కదా, ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ కూడా. అంటే చాలా ట్రావెల్ చేసాం ఈ సినిమా కోసం. అదే స్పెయిన్లో దాదాపు ఒక 10-11 సిటీస్లో షూట్ చేసాం. అలాగే ఇక్కడ చిక్మంగళూరు కానీ, అంటే చిక్మంగళూరులో ఆ వెదర్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ సెప్టెంబర్లో ఎవరు వెళ్ళరు. అంటే మాకు ముందే 4 యూనిట్స్ వచ్చి షూటింగ్ చేయలాగా వెళ్ళిపోయారు. అంటే కేవలం 1.5 or 2 hours మాత్రమే అక్కడ షూట్ చేయగలుగుతాం. అలాంటి మా లొకేషన్లో షూట్ చేసాం. ఊటీ చేసాం, కేరళ చేసాం. అలా చాలా లొకేషన్స్. అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక షాట్ కూడా తీయలేదు. అన్ని సరౌండింగ్స్ ఇక్కడ మినిమం మాకు క్లోజెస్ట్ లొకేషన్ అంటే 100 kilometers. అలా ఈ సినిమా కోసం కొత్త లొకేషన్స్ అంటే సినిమాను ఫ్రెష్గా చూపించడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. అది ఈరోజు డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. వాడు అంటే అలా డిఫైన్ చేయబోతున్నాం మిస్టర్ని. అతను ఎందుకు గొప్ప మనసున్నవాడు, ఎందుకు అతను మిస్టర్ అని అంటాం అనేది సినిమా కంక్లూషన్లో అర్థమవుతుంది, జస్టిఫై అవుతుందండి. అది ఇంకా అది మనకు తప్పదు కదా, హీరోయిన్ని మేనేజ్ చేయాలి. సినిమాలో మీకు అది ఎక్కడ కనిపించదు. ఆ బ్యాలెన్స్ మేము చేయాలి, అది మేము చేసాం. ఇద్దరు చాలా డెడికేట్గా పనిచేశారు ఈ సినిమా కోసం. చాలా కష్టపడి పనిచేశారు. అంటే లావణ్య పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. హెబా కూడా చాలా చాలా బాగా చేసింది ఈ సినిమాలో. చాలా క్లాసీగా ఉంటుంది. లావణ్య అయితే సౌందర్య గారు ఆ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. వరుణ్ ఒక హీరోయిజం, వరుణ్ యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతాడు నమ్మకం, గట్టి నమ్మకం నాకు ఉందండి. అంటే గోపీమోహన్తో అంటే అది 14 years ట్రావెల్ గోపీమోహన్తో. ఎప్పుడు మా మధ్య చిన్న ఇదే డిస్టర్బెన్స్ కూడా లేదు. శ్రీధర్ కూడా నమో వెంకటేష్ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. శ్రీధర్ ఇద్దరు కూడా నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళు ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమా చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ప్రేమతో పనిచేశారు. అది మీకు సినిమాలో కనిపిస్తుంది. మిక్కీ నిజంగా అండి, అంటే మీరు పాటలు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది కదా, రేపు ఇంకొక పాట అవబోతుంది. ఫెంటాస్టిక్ 6 songs అద్భుతంగా ఇచ్చాడు. దాంతోపాటు ఒక షాకింగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు ఈ సినిమాకి. అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా, ఇన్ని చేంజ్ ఓవర్స్ చేయడం చాలా కష్టం. నిజంగా అద్భుతంగా చేశాడు ముక్కి. వెరీ హ్యాపీ. ట్రైలర్ చూశారు కదండి, అలా ఉంటాడు. మీ క్వశ్చన్లో క్లారిటీ అర్థం కావట్లేదు నాకు. ఈ సినిమాలో డెఫినెట్లీ ఫైట్స్ నేను చేశాను అన్ని సినిమాలో. బట్ మేజర్ నేను ఎక్కువ ఇంతకుముందు చేయింది సినిమాలో చేసేది కొంచెం కామెడీ. అందరికి తెలుసు ఆయన బాగా చేపిస్తారు శ్రీను గారు అనేది. ఆయన చేతిలో పడితే కొంచెం కామెడీ యాంగిల్ బాగా పెరుగుద్ది అనేది. డెఫినెట్గా నాలో ఆ యాంగిల్ని టచ్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. నేను ఆయన మనం నమ్మాము. సో డెఫినెట్గా మీ అందరూ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను రేపు సెట్లో.
బట్ దే డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్. కథ నాకే చెప్పారు శ్రీను గారు. కథ ఓకే చేయడానికి నేను వెంటనే నచ్చిందని చెప్పాను ఆయనకి. నాకు ఐ రియలీ లైక్ ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్ అండ్ ద లాస్ట్ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది విని ఆయనకి వెంటనే ఓకే చెప్పాను. అది ఇంకా ఆ టైం కోర్స్లో ఫైనల్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏప్రిల్ థియేటికల్ ట్రైలర్ కాటన్ రైడ్తో పాటు అటాచ్ చేయాలి. దానికోసం ఎంతో తాపత్రయపడి రెడీ చేసాం ఇది. అదే లావణ్య త్రిపాఠికి హెబ్బా పటేల్కి చాలా సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కలిసి ట్రావెల్ అవుతారు. ఒక ఇండివిజువల్ పోర్షన్స్ ఒక 10-15 మినిట్స్ ఇద్దరితో అయిపోయిన తర్వాత ఇంకా సినిమా అంతా కలిసి ట్రావెల్ అవుతారు. ఎక్కడ వాళ్ళ మధ్య గొడవలు ఏం లేవు, మంచి అమ్మాయిలు ఇద్దరు. ఆడియో 29th ఉగాది రోజు ఆడియో రిలీజ్ డేట్ ఇంకో ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారండి. ముగ్గురులోనే అంటే చిరంజీవి గారి గురించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం చెప్పుకోవడం మాట్లాడుకోవడం బాగోదు. ఆయనలో ఉన్న ఆ డెడికేషన్ చరణ్లోనూ అలాగే ఉంది. అది సేమ్ వరుణ్లో కూడా సేమ్ అదే డెడికేషన్, అవే లక్షణాలు కనిపించింది నాకు. యాక్చువల్లీ నా ప్రీవియస్ 3 ఫిల్మ్స్ క్యారెక్టర్స్ కన్నా ఇట్ వాజ్ మోర్ రిలేటబుల్ ఈ క్యారెక్టర్ నాకు. నా ఏజ్ గ్రూప్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్ నాకు కొంచెం ఎక్కడో నాకు క్లోజ్ ఉంటుంది కొంచెం. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈజియర్ నాకు కొంతవరకే అనమాట. మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ దోస్ సీన్స్ ఆర్ ద క్యారెక్టర్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అగైన్. కొంతవరకు ఈజీగా ఉంటుంది తప్ప నాకు మేబీ ఆ బట్టలు వేసుకోవడం అని నాకు ఈజీ, ఐ కెన్ జస్ట్ క్యారీ దట్ ఆఫ్ ఈజీలీ. బట్ మిగతా వర్క్ ఏ సినిమాకు ఉన్నట్టే ఈ సినిమాకి అండి, ఇట్స్ డిఫరెంట్. సో దిస్ ఆల్వేస్ వర్క్ టు బి పుట్ ఇన్ ఎఫర్ట్. దాంట్లోనే వన్ ఆఫ్ ది పార్ట్ పరాజ్ జైన్ గారు ఈ సినిమాని ఇక్కడ డబ్ చేయడం చాలా సంతోషం. ఎలిల్ డైరెక్టర్ ఎలిల్ అంటే